హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ భార్గవి. అలాగే ఇప్పుడు చాలా మందికి రూట్ కెనాల్ అంటే భయం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చాలా నొప్పిగా ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలా మంది భయపడుతుంటారు. నిజంగానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంత భయమేస్తుందా? అంత పెయిన్ ఉంటుందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ చేంజ్ అయింది కదా! సో, ఇంకా ముందున్న ప్రాసెసే నడుస్తుందా? లేదంటే ఏదన్నా చేంజ్ ఉందా దాంట్లో ట్రీట్మెంట్‌లో? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే భయపడాల్సిన అవసరం అయితే లేదు 100% ఎందుకంటే పురాతన ట్రీట్మెంట్ పద్ధతులు అనేది కొంచెం మాన్యువల్గా ఉండేవి అండ్ 1-2 సార్లు సిట్టింగ్స్ రావాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అట్లాంటి అవసరం లేదు, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. తక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న అంటే రూట్ కెనాల్ ఉన్న టీత్లలో మనం ఒకే సిట్టింగ్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనము కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు అడ్వాన్స్ రోటరీ మిషన్స్ వచ్చాయి, అపెక్స్ లొకేటర్స్ అన్ని వచ్చాయి అండ్ మనకు లేజర్ వచ్చింది, అడ్వాన్స్ ఇంట్రాకెనాల్ మెడికమెంట్స్ వచ్చాయి, బయోసీలర్స్ అని. ఏదన్నా మనకు రూట్ కెనాల్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ ఉన్నా అది సెల్ఫ్ హీలింగ్ అయిపోతాయి మన మెడికమెంట్స్ వలన. సో ఇక్కడ పేషెంట్స్కి ఎక్కడ భయం వస్తుందంటే ప్రాపర్ టైమింగ్ తోటి ప్రాపర్ అనస్థీషియా ఇచ్చి వాళ్ళకు ప్రాపర్ అనస్థీషియా అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయగలిగితే 100% రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్లెస్ ఉంటుంది. అండ్ వాళ్ళకి రూట్ కెనాల్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ అంత భయం ఉంటే వాళ్ళకి ముందే ఒక 3 days యాంటీబయాటిక్ కోర్సు పెట్టి ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ పెట్టి తర్వాత కనుక మనం ట్రీట్మెంట్ చేయగలిగితే మనం 100% పెయిన్ లేకుండా చేయొచ్చు, సింగిల్ సిట్టింగ్లో చేసుకోవచ్చు. సో చాలాసార్లు రావాలి, నొప్పి భరించాలి, అట్లాంటి భయాల నుంచి మనము చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 100% పెయిన్లెస్ ట్రీట్మెంట్ సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది అండ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి అడ్వాన్స్ ఎక్స్రేస్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒకే సిట్టింగ్లో చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో మనకు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అయితే పళ్ళు త్వరగా ఖరాబ్ చేసే ఫుడ్ ఏంటి? ఏ ఫుడ్స్ వల్ల పళ్ళు తొందరగా ఖరాబ్ అయిపోతుంటాయి? చాలా మందికి అవగాహన ఉండదు. ఏది పడితే తినేస్తారు. దాని తర్వాత మళ్ళీ అదైంది, ఇదైంది, పళ్ళు పుచ్చిపోయాయి, ఇంత తొందరగా పుచ్చిపోయాయి, అలాంటి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి. జనరల్గా నవేడేస్లో మనం తీసుకునే ఫుడ్స్ అన్ని స్టిక్కీ ఫుడ్స్ అనమాట. బాగా కుకింగ్ చేసినవి అండ్ ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్నెస్ ఎక్కువ ఫుడ్స్, స్వీట్ ఎక్కువ ఫుడ్స్ అండ్ లేట్ నైట్గా తినడం వల్ల అట్లనే ఫుడ్ స్టక్ అయిపోవడము. సో వీటి వల్ల మనకు పళ్ళు ఖరాబ్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. దాంతో పాటుగా మనం జనరల్గా చెప్పేది ఏంటంటే రా ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. రా ఫుడ్, నాట్ కుక్డ్ ఫుడ్, లేదంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఇవి ఏంటంటే పళ్ళకు అంతగా స్టిక్ కావు. సో ఏమన్నా మనము స్టిక్కీ ఫుడ్ తీసుకున్నా కానీ ప్రాపర్గా బ్రష్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనము పళ్ళు ఖరాబ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు చిగురు ప్రాబ్లం కానీ పళ్ళ ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు మనకు జనరల్గా మనకు అంత అవగాహన ఉండదు. పుచ్చిపోయింది కదా, కొంచెమే పుచ్చిపోయింది కదా, ఏం కాదు అని అనుకుంటాం అనమాట. డాక్టర్ని విజిట్ చేయము. సో ఆ విషయంలో వచ్చినప్పుడు మనం 6 months లేదా 1 yearకి ఒకసారి 100% డెంటిస్ట్ని విజిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు చెక్ చేసి మీకు ఏదైనా మైనర్గా ఎక్కడైనా క్యావిటీస్ ఉన్నాయా, ఏదైనా చిన్న స్మాల్ గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా మీరు తినే ఫుడ్ స్టిక్ అయిన ఫుడ్ మన డిపాజిట్స్ ఉన్నాయా, ప్లాక్ అని చెప్తాము, సో టాటర్ అని చెప్తాము, అవి ఎక్కడైనా డిపాజిట్స్ ఉన్నాయా వాళ్ళు చెక్ చేసి మీకు అడ్వైజ్ చేస్తారనమాట. మీకు టీత్ క్లీనింగ్ అవసరం ఉంది, మీకు ఫిల్లింగ్ అవసరం ఉంది క్యావిటీస్కి, ఇవన్నీ అవసరం ఉన్నాయని వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. అప్పుడు మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అవి బాగా పాడైపోయి నొప్పి వచ్చేదాకా అప్పటి వరకు మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట. సో ఈ చిన్న ట్రీట్మెంట్స్ కూడా మీకు చాలా తక్కువ అమౌంట్లో అవి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో మనము ఈ స్వీట్నర్స్ ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల మనము దంత సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీతో మాట్లాడిన తర్వాత చాలా మందికి అసలు టీత్ ఎలా ఉంచుకోవాలి అండ్ చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.